తిరుమల తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ కొంతమందిని అరెస్టులు చేయడం కూడా జరిగింది. కొంతమంది ఏదైతే డైరీ కంపెనీ డైరెక్టర్లు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే తాజాగా చూసుకుంటే అసలు కల్తీ నెయ్యి విషయం పక్కన పెడితే అసలు అది నెయ్యే కాదు అని చెప్పేసి ఏదైతే సిట్ పూర్తి వాస్తవాల్ని కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్లో బయట పెట్టడం జరిగింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్, తిరుమల తిరుపతి లడ్డు వివాదం ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా అప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు వీటన్నిటిని ఆధారంగా చేసుకుని ఇలా లడ్డు నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగిందని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అప్పటి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద దుమారమే చేశారు. దేవుడి విషయంలో రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి అంటే ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి దానికి సంబంధించి ఎప్పుడైతే వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలు చెప్పాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అయితే దానికి సంబంధించి సిట్ ఇప్పటికే దాదాపు 5-6 మందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా కొత్త కోణం బయటకు వచ్చింది. కల్తీ నెయ్యి కాదు, పూర్తిగా నెయ్యి వాసన వచ్చేటువంటి ఒక మిశ్రమం అని చెప్పేసి దానికి సంబంధించి బోలేబాబే డైరీ ఏదైతే ఉందో అసలు నెయ్యికి సంబంధించినటువంటి ఉత్పత్తులు వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్ లేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది ఆ సిట్. ఇంత వాస్తవాలు ఇవన్నీ కనపడుతున్నా కూడా ఎప్పటికీ దేవుడికి సంబంధించి రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం ఉంటారు? ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటి? వెంకట్, ఇప్పుడు ఇదేంటంటే చాలా తీవ్రమైన మలుపు తీసుకుంది ఈ కల్తీ వ్యవహారం. కల్తీ కూడా కాదు, ఈ నెయ్యి సప్లై అనేది అసలు బోలేబాబా డైరీ అనేది వాళ్ళు కెమికల్స్లోను పామాయిల్ ఇంకా ఇతర వ్యాపారాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి అసలు డైరీ ఫార్మే లేదు. వాళ్ళు ఒక్క చుక్క రైతుల నుంచి సేకరించడం కానీ దాన్ని ప్రాసెస్ చేయటం కానీ పాల ఉత్పత్తులు కానీ ఉప ఉత్పత్తులు కానీ వాళ్ళు అసలు తయారే చేయరని తేలిపోయింది. ఎందుకంటే సుప్రీంకోర్టు నియమించిన సిట్ అనేది చాలా అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ. అందులో అసలు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. నెయ్యి కల్తీ అనేది జరగనే లేదు, కావాలని కక్ష సాధింపుతో వీళ్ళు చేశారని. అప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీన్ని సమగ్రంగా ఆలోచించి ఇది చిన్న విషయం కాదు, దీన్ని దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర సిట్టుని వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ అక్కడికి వెళ్ళారు. రాష్ట్ర సిట్టు వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది, వాళ్ళ దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదని వెళ్ళారు. అప్పుడు ఏం చేసిందంటే ఓకే, ఒకళ్ళిద్దరు దర్యాప్తు అధికారులని రాష్ట్రం నుంచి, మిగిలిన వాళ్ళనేమో సిబిఐ నుంచి, సిబిఐలో కూడా చాలా ఉన్నత స్థాయి అధికారులు, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ స్టాండర్డ్స్ అని ఒక ఆర్గనైజేషన్, ఆ సంస్థ నుంచి నిపుణుల్ని, అంటే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి నాణ్యతని నిర్ధారించే ఒక నిపుణుడిని పెట్టి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి తన పర్యవేక్షణలో ఈ కేసుని దర్యాప్తు చేయమంది. అయితే ఇప్పటికే మీరు అన్నట్టు ఏఆర్ డైరీ, వైష్ణవ్ డైరీ అని కొంతమందిని పెట్టుకుని అసలు బోలేబాబా డైరీ వాళ్ళు అసలు వాళ్ళకి ఉత్పత్తులు లేవు, వీళ్ళ ముందు పెట్టి చేస్తే వీళ్ళ డైరెక్టర్లని అరెస్ట్ చేశారు, ఎండీలని 4గురిని అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు లోపల ఉండి కూడా ఇందులో ఉండే సాక్షుల్ని బెదిరిస్తున్నారు, కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా కూడా చేస్తున్నారు. ఒక జైన్ అనే ఒక సాక్షి, అతని పేరు ఏదో నరేంద్ర జైన్ ఏదో, అతను బొంబాయి నుంచి తిరుపతి వచ్చి సిట్టు ముందు అది సాక్ష్యం ఇవ్వటానికి వస్తే ఎయిర్పోర్ట్లోనే అతన్ని కిడ్నాప్ చేసేసి బెదిరించి అతన్ని చెన్నై తీసుకెళ్ళిపోయి నువ్వు కనుక ఇక్కడ సాక్ష్యం చెప్పావంటే నీ ప్రాణం ఉండదని చెప్పి బెదిరించి అతన్ని మళ్ళీ బొంబాయి ఫ్లైట్ ఎక్కించారంట. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఉంది. సిట్టు ముందుకి కూడా ఎటువంటి వాళ్ళని సహకరించకుండా కూడా వీళ్ళు బెదిరిస్తున్నారని కూడా ఇవాళ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో చెప్పింది. అంటే వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు. తర్వాత ఇది మొత్తంగా కూడా ఆలోచిస్తే అసలు కల్తీ నెయ్యి అనేది నెయ్యిలో కాదు, అసలు నెయ్యి అనే పదార్థమే అందులో లేదు. పామాయిల్ బేస్గా ఇతర కెమికల్స్ కలిపి ఇతర ఫ్లేవర్స్ కలిపి దాన్ని నెయ్యి అనే ఒక వాసన తీసుకొచ్చి దాన్ని వాళ్ళు వీళ్ళకి సప్లై చేసినట్టు ఏఆర్ డైరీకి, వైష్ణవ్ డైరీకి. అసలు వాళ్ళకి అక్కడ ఆ వ్యవస్థే లేదు. పాలను ప్రాసెస్ చేసే చిల్లింగ్ సెంటర్స్ కానీ తర్వాత ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ అసలు డైరీ ప్రోడక్ట్స్లో వాళ్ళ వ్యాపారమే లేదు. ఎందుకంటే వాళ్ళ రికార్డులన్నీ పరిశీలించారు, వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీ లైసెన్సెస్ ఏంటనేది చూస్తే అసలు డైరీ అనేది బోలేబాబాకి ఉత్తరప్రదేశ్లో లేదు. ఎక్కడ సేకరణ కేంద్రాలు కూడా లేవు. రైతుల నుంచి వాళ్ళు ఎక్కడ కూడా ఒక పావు లీటర్ పాల సేకరించిన సందర్భం కూడా లేదు. కాబట్టి వాళ్ళు వీళ్ళకి సప్లై చేసింది ప్యూర్ కెమికల్ నెయ్యి, కెమికలే, దాన్ని నెయ్యి పేరుతో చేశారు. వీళ్ళు అదే నెయ్యి అనే ఉద్దేశంతో నెయ్యి అని వీళ్ళు ట్యాంకర్స్తో తీసుకొచ్చి
ఇక్కడ అన్లోడ్ చేశారు, దాన్ని నిర్భీతిగా వాడేశారు వీళ్ళు. వాళ్ళకి తెలుసు ఏం సప్లై అవుతుందని. ఇంకోటి ఏంటంటే 350 రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా సరఫరా అవుద్దని తిరుపతి దేవస్థానంలో ఉన్న పెద్దలు నమ్ముతారు. తిరుపతి దేవస్థానంలో ఆవు నెయ్యి వాడకం ఇవాళ కాదు కదా, కొన్ని శతాబ్దాలుగా జరుగుతుంది కదా. అంతకుముందు కూడా మరి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లేదు బాగా పేరెన్నికగన్న సంస్థల నుంచి తీసుకునేవాళ్ళు. ఇంతవరకు ఎప్పుడు కూడా అటువంటి ఇది రాలేదు. బెంగళూరు కర్ణాటక నంది డైరీ సప్లై చేస్తుంది. వాళ్ళు కూడా ఏం చెప్పారు, మేము లాభం తీసుకోము, నష్టానికి అమ్ము, కాస్ట్ ఇస్తున్నామని చెప్పినప్పుడు అంతకన్నా ఎవరు సప్లై చేయగలుగుతారు? నందిని నుంచి తీసుకుంటేనేమో అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వీళ్ళకి కిక్ బ్యాక్స్ ఇవ్వదు, లంచాలు ఇవ్వదు. కాబట్టి లంచాలు కావాలి మాకు. లంచాలు కావాలంటే ఏం చేద్దామని వీళ్ళు గూడు పుటాన్ని చేసి మొన్న గనక మద్యం కుంభకోణంలో గనక ఎవరైతే నిందితులే విధాన నిర్ణయం చేశారు, మద్యాన్ని ఎలా తయారు చేయాలి, ఎట్లా సరఫరా చేయాలి బేవరేజెస్కి, తర్వాత కార్పొరేషన్కి, రెండోది రీటైల్గా ఎట్లా అమ్మాలి, తర్వాత ఈ బ్లాక్లో వచ్చిన డబ్బునంతటినీ ఎలా ఛానలైజ్ చేసి ప్యాలెస్కి పంపాలి అని. లేకపోతే తిరుపతి దేవస్థానానికి వీళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు ఆదా చేసి ఏం సంపాదిద్దాం అనుకున్నారండి వీళ్ళు? డబ్బులు కొద ఉంటారు. అదే అంటున్నా, ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఆదాయం రకరకాల అంటే ఉండి రూపంలోనే వస్తుంది. ఇది కాకుండా శ్రీవారికి అనేక స్థిరాస్తులు చరాస్తులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, వాటి మీద వడ్డీలు వస్తాయి. తర్వాత భక్తులు రకరకాల రూపాల్లో ఆయనకి అనేక రకాలైనటువంటి బహుమానాలు ఇవన్నీ ఇస్తారు. వాళ్ళు ఆశించేది ఆ లడ్డు స్వచ్ఛంగా ఇస్తే చాలు. తర్వాత దేవుడికి ఇచ్చే ప్రసాదాల్లో మంచి పదార్థాలు, అది కూడా మీరు ఆదా చేస్తారా? పవిత్రతను దెబ్బకొట్టే పనులు చేస్తారా ఎవరన్నా? మరి అంటే ఇప్పుడు ఇన్ని అరెస్టులు ఇన్ని జరుగుతుంటే పెట్టుకొని ఒక పక్క అప్పుడు చూసుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని పట్టుకొని సూపర్ స్వామి ఆయన ఎందుకు దేవుడి విషయంలో తప్పు చేస్తారని చెప్పి వెనకేసుకుంటూ వచ్చారు. మరో పక్క చూసుకుంటే బోమల కరుణాకర్ రెడ్డి గారు స్వయంగా టీటీడీ కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు ఈ యొక్క ప్రమాణాలన్నీ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఏమైంది అంటారు? ఆ సూపర్ స్వామి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక 10 సార్లు వెళ్ళాడు కాబట్టి గురుస్వామి అని ఆయన చెప్పాలనుకున్నాడు. ఆయన స్వామి అయ్యప్ప భక్తుల్లో ఎక్కువ సార్లు వెళ్ళిన వాళ్ళని గురుస్వామి అంటారు. ఆ గురుస్వామి అని చెప్పటం రాక సూపర్ స్వామి అని చెప్పాడు. గురుస్వామి అయినా ఏ స్వామి అయినా చేసింది తప్పు అయినప్పుడు ఒప్పుకోవాలి ఎవరైనా. అదే అన్న, ఇప్పుడు గురుస్వామి అయినప్పుడు ఇట్లాంటి తప్పు చేయొచ్చా? ఎందుకు మీరు ఆదా చేయిస్తామని చెప్పిన వాళ్ళు మీరు ఎందుకు కిక్ బ్యాక్స్ తీసుకుంటానికే కదా వాళ్ళకి ఇచ్చింది ప్రైవేట్ సంస్థకి. నందిని సంస్థ విశ్వసనీయతని ప్రశ్నించగలుగుతామా? కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు నిర్వహించే వాళ్ళకి మైసూర్ శాండల్ సబ్బు కూడా ఎంత పాపులర్ అంటే ప్రైవేట్ కంపెనీలకి పోటీగా ఇవాళ కూడా నిలబడింది. అలాగే కర్ణాటక ప్రభుత్వ సంస్థ అది మైసూర్ శాండల్ అని చాలా ప్రాచుర్యం ఉంది. అదే అన్న, ఇవాళకి కూడా కొన్ని తరాల నుంచి వాడుతున్నారు ఇవాళకి. అట్లాగే నందిని డైరీ వాళ్ళు ఇస్తున్న దాంట్లో మనకు లంచాలు రాలేదని ప్రైవేట్ దానికి వెళ్ళి ఆడు బోలే బాబా తప్ప మీకు ఎవడో దొరకలేదు డైరీలో, ఎక్కడో ఉత్తరప్రదేశ్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, 350 రూపాయలు ఆడికి ఎలా ఇవ్వగలుగుతున్నాడు. తర్వాత తిరుపతి దేవస్థానానికి డైరీ ఉందండి, వాళ్ళ సొంత డైరీ కూడా ఉంది, కాకపోతే ఇంత క్వాంటిటీ రాదు. నెయ్యి చాలా కొద్దిపాటి నెయ్యి వాళ్ళు కూడా సప్లై చేస్తారు ఆవుల నుంచి. వాళ్ళు కూడా చెబుతారు కదా, వాళ్ళని అడగాలి కదా ఎక్కడి నుంచి తీసుకోవాలని. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దీని గాఢత అంటే ఎంత తీవ్రమైన అపచారం జరిగిందనేది సుప్రీంకోర్టు ముందు ఇవాళ సిట్టు వాళ్ళు అన్ని విషయాలు తేటతెల్లంగా చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఇది చాలా ఉన్నత స్థాయి వాళ్ళ ప్రమేయంతో జరిగింది కాబట్టి ఇంకా మేము లోతుగా విచారించాలి అని చెప్పారు. అంటే సుబ్బారెడ్డి గారు 2 టైముల్లో చేసినప్పుడు, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కానీ, ఇవంతా కూడా తర్వాత పర్చేజింగ్ కమిటీలో ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సుబ్బారెడ్డి గారు పిఏని కూడా వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నట్టు తెలిసింది. ఇది చాలా తీవ్రమైన అంశం అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అదే టైంలో అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన టైంలో కొన్ని లక్షల లడ్డూలు పంపారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్లో భక్తులు కూడా ఎంతో భక్తితో ఈ లడ్డూలు తిన్నారు. తర్వాత తెలిసిన తర్వాత నిశ్చేష్టులు అయిపోయారు ప్రపంచవ్యాప్తంగా భక్తులు. తర్వాత ఇంకోటి శ్రీవారి భక్తుల్లో ఒక్క హిందువులే లేరు, యూరోపియన్ కంట్రీస్లో ఉండే వెస్ట్రన్ పీపుల్ వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఈయనంటే ఒక భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తులు చాలామంది డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు, తలనీలాలు సమర్పిస్తారు. భక్తులు అక్కడికి అంత ఇదిగా వస్తారు. అలాంటప్పుడు ఎంతమంది మనోభావాలు దెబ్బతీశారండి వీళ్ళు. తెలియకుండా జరగలేదండి, కేవలం వాళ్ళకి వచ్చే కమిషన్ల కోసం చేసిన తప్పు ఇది.
దీనికి ఎవడైతే బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి కఠినంగా బాధ్యులయ్యే వాళ్ళందరూ కూడా శిక్షకైతే గురవుతారు. ఖచ్చితంగా చూద్దాం సార్. మరి దీనికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా దీనికి డిఫెండ్ చేసుకుంటారో, దీనికి సంబంధించి చట్టం కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన లియో వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.